నమస్కారం గురువుగారు. సర్వే జన సుఖినో భవంతు. ధనుర్మాసం, చాలా మంది ధనుర్మాసం తెలిసినప్పటికీ కూడా చాలా తక్కువ మంది ఫాలో అవుతూ ఉంటుంటారు. ధనుర్మాసం ఏదైతే ఉంటుందో అసలు నిష్ఠగా చేసే ప్రాసెస్లో ఏ విధంగా అసలు చేయాలి అంటారు, ఏ విధంగా దేవుణ్ణి అర్చించుకోవాలి అంటారు, ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? ఇక్కడ మీకు ధనుర్మాసం అంటేనే ఒక రకమైనటువంటి శూన్యమాసం కింద లెక్క. దాన్ని ధనుసు మాసంలోకి రవి సంక్రమిస్తేనే శూన్యమాసం, ముహూర్తాలు లాంటివి ఏమి ఉండవు. అంటే రవిచంద్రుల యొక్క ప్రభావం ప్రాబల్యం కోల్పోతున్నాడు. సో కాబట్టి ఈ ధనుర్మాసంలో చేసేటువంటి విశేషమైన పూజలు ఏంటంటే విష్ణుమూర్తికి ఎక్కువ పూజలు చేస్తారు. అంటే ఆ పూజల్లో కూడా ఏమిటి, ఎక్కువ మీకు అలంకారాలు ఉండవు. ఈ మొత్తం మాసానికి అసలు అలంకారం ఎక్కువ ఉండవు. అంటే ప్రతి మాసం కూడా ఆయనకి అనేక రకాల పూలతో చందనముతో చేస్తారు. ఈ మాసంలో మాత్రం కేవలం ఆయనకి అభిషేకాదులు మాత్రమే చేసి తులసి మాత్రం సమర్పిస్తారు. తులసి మాలే సమర్పణ చేయాలి, ఇతరత్ర పూలు కాదు. అంటే ఆండాళ్ళమ్మవారి యొక్క వరము వల్ల ఆండాళ్ళమ్మవారు సేవించుకునేటువంటి మాసంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారు సేవినటువంటి తిరుప్పావై ఉంటుంది. తిరుపు అంటే మళ్ళీ తమిళంలో ఉంటాయి. అవి తమిళంలో ఉండేటువంటి కొన్ని అంటే మాధుర్యమైనటువంటి గాత్రం. అమ్మ అంటే స్వామి సేవించడమే, ఏదైనా స్వామిని సేవించడమే. ఎందుకు ఆయనకి అంటే అలంకార బుద్ధుడు, ధ్యాన మగ్నలో ఉంటాడు. ఆయన ధ్యాన ముద్రలో ఉండి ఇప్పుడే లేచాడు కదా. మొన్న వైకుంఠ చతుర్దశికి ఆయన లేచి కళ్ళు తెరుస్తాడు. మొన్న ఆయన ఉత్థాన ఏకాదశి నుంచి కాస్త ఒళ్ళు నలుపుకొని రెడీ అవుతుంటాడు. ఆయనకి స్నానం మాత్రం ఇప్పుడంతానికి ఈ మాసం మొత్తం ఆయనకు స్నానాలే ఉంటాయి. కాబట్టి అభిషేక ప్రియుడు. అలా అని చెప్పేసి పంచామృతం అభిషేకం అక్కర్లేదు. మామూటి జలస్నానం చేస్తూ ఆయన సంచారం చేస్తూ ధ్యానంలో ఉంటాడు. ఇంకా బద్ధకంలో లేచిన బద్ధకంలో ఉంటాడు. అంటే వైకుంఠ ఏకాదశికి ఆయన కళ్ళు తెరిచి కూర్చుంటాడు. ఇక రైట్ ఎవరు అప్పుడు దివ్యమంగళ స్వరూపము వైకుంఠ దేశానికి ఉత్తరముఖ ద్వారాన్ని దర్శనం చేస్తారు. అంతవరకు ఈయన లేచి ఆయన స్నానం చేయడం, ఆయన కాలకృత్యాలు వెళ్ళమంటే అంటే మన భావన. భగవంతుడు కాలకృత్యాలు ఏమిటి, అన్నిటి అది పట్టుకున్నాడు. అంటే మన భావనలో ఆయన లేవడం ఏంటి, పడుకోవడం ఏంటి మరి. కాబట్టి ఆయన పడుకొని లేవడం ఏమి ఉండదు, నిరంతరం ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి మన భావనలో ఆయనకు ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు, లేచాడు, అందరినీ పరమైనటువంటి అది కాపాడబోతున్నాడు అన్నటువంటి భావన. అలా ఈ మాసం మొత్తానికి తులసి మాలలతో అంటే ఉద్విగ్నమైనటువంటి రూపంతో ఉంటాడు. ఉద్విగ్నుడు అంటే లోపల ఆయనకి అనేకమైనటువంటి వేడి తత్వంతో ఉంటాడు. కాబట్టి ఈ మాసం మొత్తం ఆయనకి తులసి మాల తెస్తాడు. రెండవది ధనుసు మాసం అనేది మొత్తం వాళ్ళకి వైష్ణవ సంప్రదాయంలో శూన్యమాసం. అంటే ఏది కూడా వాళ్ళకి ఈ పండగలు పబ్బాలు ముహూర్తాలు అనేవి లేవు. అందుకే కొన్ని చోట్ల దీన్ని పీడ పండుగ అంటారు, కొన్ని చోట్ల పీడ పంటారు. అదే మీకు ఆంధ్ర వైపు వెళ్తే కొత్త అల్లుడు తప్పకుండా మీకు సంక్రాంతి అల్లుడు ఇంటికి రావాలంటారు. మిగతా ఏ చోట్ల కూడా సంక్రాంతి పండుగని పీడ పండుగ చేసుకుంటారు. ఎందుకు? స్వామివారి యొక్క ఉమ్మిలుడు అవ్వడం వల్ల. అంటే స్వామివారు గ్రహణం పట్టినట్టుగా ఉంటాడు. అంటే గ్రహణం పడితే ఎలా ఉంటుందో నిశ్శబ్దాగా ఉంటుందో వైష్ణవులందరూ కూడా ఈ మాసంలో స్వామివారిని సుప్రభాతం కాకుండా తిరుప్పావైనటువంటి మంత్రాలతో ఆయన్ని లేపుతూ ఉంటారు. ఆయన స్వామివారిని కొలుస్తూ ఉంటారు. ఆయనకి ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తారు, మంత్రోక్తంగా కలిగిస్తుంటారు. ఇలా స్తోత్ర ప్రియుడైన ఇక్కడ స్తోత్రాలు ఎక్కువ చేసి ధనుర్మాసం మొత్తం కూడా అనేకటువంటి వైష్ణవతత్వం ఉన్న వాళ్ళు తులసిమాలతో అర్చన చేస్తూ స్వామివారిని సేవిస్తూ విష్ణు సహస్ర పఠనం చేస్తూ స్వామివారికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ధనుర్మాసం మొత్తం కూడా మీకు ఉపవాసంగా చెప్పబడింది. అసలు నిజంగా చెప్పాలంటే మీకు ప్రతిరోజు సాయంకాలం భోజనం చేస్తారు. అంటే ఆ మతాచారంలో సాయంకాలం భోజనం చేస్తారు. ముద్ర మొత్తం ఉపవాసం ఉంటారు. అలాగే చాలామంది వైష్ణవ భాగవతోత్తములందరూ కూడా ఈ మాసంలో చందనం ఎక్కువ పెట్టుకోరు. అంటే గంధాలు సెంటులు అలాంటివి పెట్టుకోరు. కేవలం ముతుక వస్త్రాలు ధరిస్తారు. అంటే ఒక రకంగా తీవ్ర స్థాయి బ్రహ్మచర్యం పాటిస్తారు. నేల మీద పడుకుంటారు. అంటే తీవ్ర స్థాయి బ్రహ్మచర్య దీక్ష పాటిస్తారు. ఏకపూట భోజనం చేస్తారు. అంటే ఒకటే పూట భోజనం చేస్తారు. నిరంతరం స్వామినామస్మరణ చేస్తుంటారు. దీక్షాదులు తీసుకుంటారు. అంటే రేపు వచ్చేటువంటి సంక్రాంతి పండుగకు అంటే మకర సంక్రమణం వరకు కూడా ఆ ఆండాళ్ళమ్మవారు ఆయన సేవిస్తున్నటువంటి అంటే ఈమెకి ఒక అందరు ఎవరు రానియకపోతే ఈవిడ ఆయన సేవిస్తూ ఉంటుంది ఒక చోట. ఆవిడకి ఈయన భక్తుడిగా వెళ్ళి కనబడతాడు ఆండాళ్ళమ్మవారికి. అక్కడ ఆవిడ సేవిస్తూ ఉంటుంది స్వామివారిని. కాబట్టి ఆ స్వామి యొక్క సేవలో తరించగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా ఆడవాళ్ళందరూ కూడా తలంటి స్నానం చేసి మొన్న కార్తీక మాసం చేసినట్టుగానే పరమమైన నిష్ఠతో చేస్తారు. పరమైనటువంటి భాగవతోత్తములందరూ కూడా నిష్ఠతో స్వామివారిని సేవిస్తారు. ఆ సేవ చేయడం ఆయనకి ఈ మాసం మొత్తం కూడా దద్యోదనం కన్నా ఆయనకి ఇది బాగా పెడతారు. ఏది మనకి మిరియాల అన్నం పెడతారు. కదంబలి అనుకుంటా, కదంబలి పెడతారు. కదంబలితో పాటు కదంబలి అంటే కదంబల్లో అన్నీ ఉంటాయి. అంటే అన్ని కూరగాయలు పెడతారు. ఇక్కడ స్వామివారికి మనం ఉగ్రాణి లాంటిది ఉగ్రాణి పెడతారు. అంటే మురుమురాలతో చేసినటువంటి ఉగ్రాణి పదార్థం కూడా నివేదన పెడతారు ఆయనకి. ఆ ఉగ్రాణి ఒకటి. తర్వాత మనము కిచిడి లాంటి పదార్థం అంటే మిరియాలతో చేసినటువంటి అన్నం కూడా ఆయనకి ఎక్కువగా పెట్టే అంటే స్వామివారికి
కాలమాన ప్రతి ఆ ప్రసాదం తినడం వల్ల ఆరోగ్యవంతమైంది. అంటే చలికాలం కదా, ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని మనం పెట్టే ప్రయత్నం చేస్తారు. అలా పెట్టడం అనేది స్వామివారికి విషయం. అప్పాలు కూడా ఇప్పుడే పెడతారు స్వామివారికి. మిరియాలతో మనకి తిరుమల దొరుకుతాయి కదా, పెద్ద పెద్ద అప్పాలు మిరియాలతో ఉంటాయి, కారం కారం ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అటువంటి అప్పాలు కూడా ఆయనకి ఇప్పుడే ఎక్కువగా నివేదన చేసేటువంటి సమయం చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది స్వామివారిని స్తోత్ర ప్రియుడు. ఈ మాసం మొత్తం ఆయన స్తోత్రం చేస్తూ ఎక్కడో దగ్గర తులసి దళం తీసుకెళ్ళి ఒక దళం స్వామివారి పాదాలు ధరిపెట్టినా సమస్తమైనటువంటి పుణ్యప్రాప్తి. అంటే శివుడికి మనం బిల్వం పెడితే ఎంత పుణ్యమో, ఇక్కడ విష్ణుమూర్తికి ఒక తురుదలం పెడితే చాలు, అత్యంత ప్రీతిపాత్రులైన. అందుకే కృష్ణ భగవానుడు సత్యభామ వచ్చేసి నా మొగుడు నన్ను కొలుతా అని చెప్పి అండి పెట్టినా పడిపోతే ఆ పెద్ద వచ్చేసి ఒక తురుదలం పెట్టగానే అక్కడ స్వామివారు సమతూకమైనట్టుగానే ఈ విష్ణుమూర్తి కూడా ఒక తురుదలంతో ప్రసన్నుడై మన కోరికలు నెరవేర్చగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తురుప్పావయితో పాటుగా స్వామివారి సన్నిధిలో మనం చేసేటువంటి పూజలు పునస్కారాలు, ఇక్కడ స్వామివారికి సేవ ఎక్కువ. తిరుప్పావయితో పాటుగా అనేక దేవాలయాలు కడగడం, శుభ్రం చేయడం. అంటే రేపు వచ్చేటువంటి మకర సంక్రమణ కల్లా, గోదా కళ్యాణం కల్లా దేవాలయాలు శుభ్రం చేస్తారు, సిద్ధం చేసేస్తారు. అటువంటిది బాగా ఉంటుంది. స్వామివారికి అటువంటి సేవలు చేయడము, భక్తులకి సేవలు చేయడము, ప్రత్యేకమైన నివేదనలు. అంటే అట్టహాసం లేనటువంటి తత్వం మొత్తం స్వామివారిని కొలువడం వరకే. పూలతో అందరూ అంటారు కదా, ఆయన సుందరాంగుడు, ఆయన అన్నిగా ఉంటుంది. అలా సుందరాంగుడు ఉండడు, కేవలం అభిషేకం, మాల వేయడం, తులసి మాల వేయడం, అంతే సింపుల్. కానీ ఆయన స్తోత్రం ఎక్కువ చదువుతూ పురుషుక్త విధానంగా పూజ చేసేటువంటి తత్వమే ధనుర్మాస ప్రక్రియ. బ్రహ్మచర్యము, ఏకభుక్తము, అలాగే సత్యం మాట్లాడడము, అలాగే మనకి పరనింద చేయకపోవడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల విష్ణు భాగవతోత్తముల యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాడన్న భావనతో ఈ ధనుర్మాసం మొత్తం కూడా వైష్ణవ ఆచారాన్ని పాటించే వాళ్ళు తప్పకుండా చేస్తారు. అది పరమ పవిత్రమైనటువంటి ప్రక్రియ. అది చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, శరీరంలో ఒక మంచి అనుకూలతని, ఆరోగ్యాన్ని కలిగించేటువంటి దివ్య ఔషధ సంబంధమైనటువంటి స్తోత్రము మాసంగా చెప్పబడింది. తప్పకుండా గురువుగారు. సో చాలామందికి ధనుర్మాసం యొక్క ప్రత్యేకత తెలీదు. సో ఇంత బాగుంటుంది, చేసే విధానం ఇది అని కూడా చాలామందికి తెలియదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శుభం. ఆనంద సిద్ధిరస్తు.